ఇంట్లో కూరగాయలేమీ లేనప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. టెన్షన్ ఎందుకు దండగా నేను చెప్పే చట్నీ ఉండగా. అబ్బబ్బా! పోలే అద్దిరిపోలే వాట్ ఏ రైమింగ్. ఓకే. దీన్నే కొన్ని ఏరియాస్‌లో సెల్ఫ్ డబ్బా అని కూడా అంటారు. ఓకే. ఇప్పుడు ఇదంతా ఎందుకు ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదామా? ఇక్కడ నేనైతే ఎండుమిర్చి పచ్చడి చెప్పిస్తున్నాను. మనం ఎండుమిర్చి పచ్చడి చేసుకోవడానికి ముందుగా ఒక 10 ఎండుమిర్చి తీసుకొని నేను చూపిస్తున్న విధంగా వితౌట్ ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి రేఖలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ నేను అయితే పాతకాలం నాటి అమ్మమ్మ, నాయనమ్మ చేసే విధంగా అయితే శనికెల్లో అయితే నూరుకుంటున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసి మిక్సీలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా కూడా ట్రై చేయండండోయ్! చాలా బావుంటుంది. ఓకే. ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. కొంచెం అవి దంచుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ కూడా అందుట్లో వేసుకొని నేను చూపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్ అయ్యే వరకు నూరుకోవాలి. ఈ చట్నీకి మనము పోపు పెట్టుకుంటే ఇంకా చాలా బావుంటుంది. పోపు పెట్టుకోవడానికి ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే యూజ్ చేయండి బావుంటుంది. ఆయిల్‌లో పోపు వేసుకొని జీలకర్ర, కరివేపాకు వేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న చట్నీని కూడా వేసి 1 ఆర్ 2 మినిట్స్ దాన్ని కూడా ఫ్రై చేయండి. చాలా బావుంటుంది. ఆ తరువాత వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటది. అబ్బబ్బబ్బా! ఎంత బావుంటది అంటే చాలా బావుంటది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండండోయ్! ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. మర్చిపోవద్దు. బాయ్ బాయ్.